గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేయడంపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్గా స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రికి గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆడబిడ్డల జోలికొస్తే ఎంతటి వారైనా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై తన కుటుంబ సభ్యులు ట్రాన్స్జెండర్తో కలిసి దాడి చేయించి వివస్త్రను చేయించాడు టీడీపీ నేత మల్లెల మూర్తి. ఈ నెల 15వ తేదీ రాత్రి గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దాడి చేసిన మహిళను వివస్త్రను చేశారు ట్రాన్స్జెండర్లు. కృష్ణబాబు కాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకోవడంతో గొడవ జరిగింది. మోటార్ తొలగించాలని 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమెను కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు. రోడ్డుపై అంతా చూస్తుండగానే ఆ మహిళ దుస్తులను చించేశారు. ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి చితకబాదారు. 10 నిమిషాల పాటు రోడ్డుపై ఆమెను అలాగే ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. బాధిత మహిళను కింద పడేసి కాళ్లతో కొట్టారు. అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యులపైన దాడికి దిగారు. వివస్త్రను చేసి నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. తనను వదిలిపెట్టాలని బాధిత మహిళ ఎంతగా వేడుకున్నా కనికరించలేదు మల్లెల వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులు. నడి రోడ్డుపై మరోసారి దౌర్జన్యానికి దిగారు. స్థానిక మహిళలు కొందరు బాధితురాలికి దుస్తులు అందించారు. తనపై దాడి చేసి వివస్త్రను చేశారంటూ బాధితురాలు ఈ నెల 16న నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మల్లెల మూర్తి అతని సోదరిపై పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు నగరపాలెం పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన మల్లెల మూర్తిపై టీడీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. మల్లెల మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి. మహిళల గౌరవం భద్రతకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలైనా సహించేది లేదన్నారు ఎమ్మెల్యే మాధవి. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడి చేయడంపై ఏపీ హోంమంత్రి అనిత సీరియస్గా స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రికి గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. విచారణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఆడబిడ్డల జోలికొస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దని స్పష్టం చేశారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. గుంటూరు మహిళ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు మంత్రి లోకేష్ కూడా స్పందించారు. గుంటూరు మహిళా ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు మంత్రి లోకేష్ కూడా స్పందించారు. బాధ్యులను పార్టీలోని అన్ని పదవుల నుంచి పక్కన పెట్టమన్నారు. గుంటూరులో నడి రోడ్డుపై ఓ మహిళను వివస్త్రను చేసిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళపై తన కుటుంబ సభ్యులు ట్రాన్స్జెండర్తో దాడి చేయించి వివస్త్రను చేయించాడు టీడీపీ నేత మల్లెల మూర్తి. ఈ నెల 15వ తేదీ రాత్రి గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దాడి చేసి మహిళను వివస్త్రను చేశారు ట్రాన్స్జెండర్లు. కృష్ణబాబు కాలనీకి చెందిన మహిళ తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీరు పట్టుకోవడంతో గొడవ జరిగింది. మోటార్ తొలగించాలని 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అతని కుటుంబ సభ్యులు మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆమెను కొట్టారు. బాధితురాలు ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో మూర్తి సోదరి ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు. రోడ్డుపై అంతా చూస్తుండగానే ఆ మహిళ దుస్తులను చించేశారు. ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి చితకబాదారు. ఆ 10 నిమిషాల పాటు రోడ్డుపై ఆమెను అలాగే ఉంచి మూత్రం పోసేలా దాడి చేశారు. డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపూలు పద్మ అని ఆమె తన ఇంటి దగ్గర బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుండి ఒంటిపూలు పద్మ అని ఆమె తన ఇంటి దగ్గర
బోర్వెల్ విషయంలో గొడవ జరగగా దానిపై పిటిషన్ తీసుకొని ఫస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి దగ్గరికి వెళ్ళగా ఎమ్మెల్యే మేడం గారు మాకు ఆ పిటిషన్ ఎండార్స్మెంట్ ఇవ్వగా ఆ పిటిషన్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము. ఆ దర్యాప్తులో ఉన్న ముద్దాయిల మీద అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. 21 గుంటూరు మహిళా ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటు మంత్రి లోకేష్ కూడా స్పందించారు. బాధ్యులను పార్టీలోని అన్ని పదవుల నుంచి పక్కన పెడుతున్నట్లు చెప్పారు.